డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య గారు వాళ్ళ చిన్న కొడుకు మీద ఏదో అనుచితంగా ఒక వ్యక్తి పోస్ట్ పెడితే ఆ పోస్టుని ఇద్దరు లైక్ చేశారట. సో ఆ లైక్ చేసిన వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ముగ్గురిని కలిపి పోస్ట్ పెట్టిన అతన్ని ప్లస్ లైక్ కొట్టిన ఇద్దరిని ముగ్గురిని కలిపి పోలీసులు ఎక్కడో అత్యంత రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారట. నిజమండి బాబు. మీడియా రిపోర్ట్ చేసిన దాని ప్రకారమే, కథనాల ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ భార్య కుమారుడిపై అనిశ్చిత పోస్టు, ముగ్గురు అరెస్ట్. ఎన్టీవీ సోషల్ మీడియాలో కొందరు ఏది పడితే అది పోస్ట్ చేసి చిక్కులు పడుతుంటారు. సో తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. స్వల్ప గాయాలతో బయటపడిన మార్క్ శంకర్, అతనితో పాటు వాళ్ళ తల్లిదండ్రి పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా వీళ్ళ మీద సోషల్ మీడియాలో ఒక అనుచిత పోస్ట్ పెడితే ఇద్దరు లైక్ చేశారట. ఎక్కడ? కర్నూలు జిల్లా గూడూరు. వీళ్ళ మీద గుంటూరు సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేశారట. ముగ్గురు యువకులట. ఒకరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉంటారట, పుష్పరాజ్ అని. మిగతా ఇద్దరు ఉదయ్ కిరణ్ ఫయాజ్. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్ ఫయాజ్ అట. పుష్పరాజ్ అల్లు అర్జున్ అభిమాన సంఘం అట. ఉదయ్ కిరణ్ ఫయాజ్ సెల్ షాపులు నిర్వహిస్తూ ఉంటారట. గతంలో వీళ్ళ షాపులో పుష్పరాజ్ పనిచేశారట. సో ఈ పుష్పరాజు వాళ్ళ ముగ్గురి మీద, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ భార్య గారు, వాళ్ళ కొడుకు మీద సోషల్ మీడియాలో ఏదో అనుచిత పోస్ట్ పెడితే దానికి మిగతా వాళ్ళు లైక్ కొట్టారట. లైక్ కొట్టిన వాళ్ళ కనుక పోలీసులు తీసుకెళ్ళి అత్యంత రహస్య ప్రాంతంలో విచారిస్తూ ఉన్నారట. ఇక వివరాలు బయటకు తెలియలేదని చెప్పి ఎన్టీవీ కథనం రాసుకుంటూ వచ్చింది. లైక్ కొడితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు మన బటన్ వెళ్తే ఇట్లా అనుకుంటూ పోతుంటాం. పొరపాటున మరి ఆడ దేనికి లైక్లు పడితే కూడా చూసుకోవాలి సీరియస్లీ. కొందరికి ఆ పోస్ట్ ఏందనేది కానీ తెలియదు. కొందరు మనకు తెలిసిన వాళ్ళు పెట్టారా లైక్ కొట్టేసుకుంటూ పోతూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు పెట్టారనుకోండి లైక్ కొట్టుకుంటూ పోతూ ఉంటారు. కొందరికి పోస్ట్ ఏంది కూడా తెలియదు, తెలిసి లైక్ కొడతారు. ఒక్కోసారి పొరపాటున ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే వేలు తగులుతూ ఉంటాయి. సరేలేండి, ఏం అనుచిత పోస్ట్ పెట్టారన్నది తెలియదు కానీ అనుచిత పోస్ట్ పెట్టారు. దానికి లైక్ కొడితే లైక్ కొట్టిన వాళ్ళను కూడా అయితే అరెస్ట్ చేశారంట మరి.